నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో పాతకాలపు పద్ధతిలో ఎంతో రుచిగా ఉండే కాల్చిన పచ్చి మామిడికాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. వేసవిలో అన్నంలోకి ఇది అమృతంలా ఉంటుంది. ముందుగా ఒక పచ్చి మామిడికాయను తీసుకొని స్టవ్ మీద ఇలా డైరెక్ట్గా పెట్టి కాల్చుకోవాలి. అంటే పుల్కా స్టాండ్ పైన లేదా నిప్పుల పైన అయినా కాల్చుకోవచ్చు. కాయ లోపలి వరకు మెత్తబడేలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చాలి. ఇలా కాల్చడం వల్ల పులుసుకి అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మామిడికాయ చల్లారిన తర్వాత పైన ఉన్న నల్లటి పొట్టును తీసేయండి. మొత్తం క్లీన్ చేయకుండా అక్కడక్కడ కొంచెం నలుపు ఉన్నా పర్లేదు, అదే అసలైన రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ మామిడికాయ గుజ్జును అంతా చేత్తో బాగా పిసికి పులుసు తీసుకోవాలి. ఈ పులుసులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం ముక్కను కలపండి. బెల్లం వేయడం వల్ల పులుసు బ్యాలెన్స్ అవుతుంది. ఇక చివరిగా తాలింపు కోసం ఒక చిన్న గిన్నెలో నూనె వేడి చేసి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, చివరిగా కొత్తిమీర వేయడం మర్చిపోకండి. బాగా వేయించి పక్కన పెట్టిన మామిడికాయ పులుసులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ తాలింపును పులుసులో కలిపేస్తే మన కమ్మని మామిడికాయ పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చూడండి. ఎంతో రుచికరమైన మన పాతకాలం పద్ధతిలో రెడీ అయిపోయిన కాల్చిన మామిడికాయ పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీన్ని మనం అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నం ఇంకా ముద్దపప్పుతో కలిపి తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.